8000, 4000, 8000 వరుస పెట్టుబడులతో వ్యాపారాన్ని అర్జున్, కమల్, వినయ్ ప్రారంభించారు. 6 నెలల తర్వాత అర్జున్ వ్యాపారం వదిలి వెళ్ళాడు. మొత్తం 8 నెలల తర్వాత వారికి వచ్చిన లాభం 4005 రూపాయలు. అయినా కమల్ వాటా ఎంత? సో ఇక్కడికి వచ్చేసరికి అర్జున్, కమల్, వినయ్, సో వీళ్ళందరూ 8000, 4000, 8000 పెట్టుబడులు పెట్టాడు కాబట్టి సో 1000 అనేది క్యాన్సిల్ చేస్తే అన్నీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 8 ఇంటూ 4 ఇంటూ 8 వేసుకోవచ్చు. ఇక్కడ ఇంటూ ఎన్ని నెలలు అన్నాడు, ఇక్కడ 6 నెలలే చేశాడు. 6 నెలలు చేసి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళందరూ 8 నెలలు ఉన్నారు. సో ఇంటూ 8 కింద వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే ఈ 8 క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో మిగతాది కూడా 2తో క్యాన్సిల్ అవుతుంది. అంటే 2 3s, 2 2s, 2 4s. సో టోటల్ ఎంత అవుతుంది? 2 3 4 మొత్తం ఎంత అవుతుంది? 9 అవుతుంది. 9 అనేది 4005 రూపాయలు అయితే కమల్ అడిగాడు కాబట్టి అంటే కమల్ ఎంత? 2 అనేది ఎంత? 9 445. అంటే ఈ 2 ఇంటూ 445 ఎంత అవుతుంది? 890. అంటే కమల వాటా అనేది 890 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక వ్యక్తి 10 km/h వేగంతో ప్రయాణించి 10 నిమిషాలు ముందుగా చేరెను. కానీ అతను 15 km/h వేగంతో ప్రయాణించిన తన గమ్యస్థానాన్ని 15 నిమిషాలు ముందుగా చేరెను. అయినా అతని గమ్యస్థానం ఎంత దూరంలో కలదు? సో దీనికి ఎలా చేయొచ్చు అంటే x/10 - x/15. సో ఈ రెండు ముందుగానే అన్నాడు కాబట్టి 10 నిమిషాల ముందుగా 15 నిమిషాలు ముందుగా అన్నాడు కాబట్టి తీసివేసేయాలి. సో 5, ఇది 5 నిమిషాలు కాబట్టి సెకండ్లోకి మార్చుకుంటే /60 వేసుకోవాలి. సో ఇది ఎల్సిఎం కడితే దీని టోటల్కి 30 వస్తుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఎల్సిఎం ఇది చేస్తే 3x - ఇక్కడ కూడా చేసేసరికి 2x వస్తుంది. సో 5/60 అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి x/30 = 5/60 అవుతుంది. 30 రెళ్ళ. సో ఇక్కడికి వచ్చేసరికి x = 5/2. 5/2ని డివైడ్ చేస్తే 2.5 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 8 మంది పురుషులు లేదా 10 మంది స్త్రీలు ఒక పనిని 15 రోజుల్లో చేస్తారు. అయినా 12 మంది పురుషులు మరియు 10 మంది స్త్రీలు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? దీనికి షార్ట్కట్ వచ్చేసరికి సో ఎన్ని రోజుల్లో చేస్తారు? ఫస్ట్ వాళ్ళు 15 రోజులు. సో ఇక్కడికి వచ్చేసరికి ఎంతమందిని అడిగాడు? 12 మంది పురుషులు. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని మంది పురుషులు? 8 ప్లస్ ఇక్కడ వచ్చేసరికి 10 మంది స్త్రీలు మరియు ఇక్కడ కూడా 10 మంది స్త్రీలు. దీన్ని సాల్వ్ చేయాలి. అంటే ఇక్కడ 15 ఈ 10కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి 3/2. అంటే ఈ 10 క్యాన్సిల్ అయితే ఇక్కడ 1 ఉంటుంది. సో 3/2 ప్లస్ 1 ఎంత అవుతుంది? 5/2 అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే 15 ఇంటూ 5/2 తిరగబడితే 2/5 అవుతుంది. సో 5 3ల. సో 3 రెళ్ళ అంతా 6 రోజుల్లో ఫినిష్ చేస్తారు వీళ్ళైతే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక దేశంలో ప్రతి 1000 మందికి జననాల రేటు 32గాను అదేవిధంగా మరణాల రేటు 22గా నమోదయ్యాయి. అయినా ఆ దేశంలో గల జనాభా ఎంత శాతం పెరుగుదల ఉంది? యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ క్వశ్చన్స్. సో ఇక్కడికి వచ్చేసరికి క్వశ్చన్లో 32 - 22 అంటే 10%. జననాలు మరణాల మధ్య తేడా 10 ఉంది. అంటే పెరుగుదల రేటు అడిగాడు కదా, అంటే 10 పెరుగుతుంది కాబట్టి 10/1000 ఇంటూ 100. ఈ 2 zeros ఈ 2 zeros పోతుంది, ఈ 0 పోతుంది. అంటే ఇక్కడ 1 ఉంటుంది. అంటే 1% అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్లోని BCEGKM నెక్స్ట్ వచ్చే లెటర్ రేట్ అనేది ఫైండ్ చేయాలి. ఇక్కడ వాటి యొక్క నెంబర్స్ అనేది రాసుకుందాం. B అనేది 2, C 3, E 5, G 7, K 11, M 13. సో నెక్స్ట్ వచ్చేది ఏది అని చూడాలి. బాగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఆల్ ప్రైమ్ నెంబర్స్, అది కూడా సీక్వెన్స్లో వస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది? 17. అంటే 17 యొక్క వాల్యూ దేనికి ఉంటుంది? క్యూకి ఉంటుంది. సో క్యూ అనేది ఆన్సర్. అంటే ఆప్షన్ C అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఫైండ్ ద కరెక్ట్ సీక్వెన్స్ అని అన్నాడు. సో వీటిని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నెంబర్స్ కింద రాసుకుందాం. రాసుకుంటే ఇక్కడ వచ్చేసరికి B 2, C 3, 5, ఇది కూడా 5, 7, 11, ఇక్కడ వచ్చేసరికి 11, 13, 17. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడమని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 5 ఇక్కడికి వచ్చింది. చివరి నెంబర్ ఫస్ట్ నెంబర్ అవుతుంది నెక్స్ట్ సీక్వెన్స్కి. సో ఈ 17 అనేది నెక్స్ట్ 17 అవుతుంది. 17 ఆ 17 తర్వాత వచ్చే ఇక్కడ చూస్తే 2, 3, 5 అంటే సీక్వెన్స్లో వచ్చేస్తున్నాయి. సో 17 తర్వాత 19, 19 తర్వాత నెక్స్ట్ ఏది వస్తుంది? 23. సో ఇక్కడ QSW ఇదే ఆన్సర్. సో ఆప్షన్ A అనేది రైట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది డైరెక్షన్స్లోకి Mకు దక్షిణంగాను Qకు తూర్పున N ఉన్నది.
అయితే క్యూ దృష్ట్యా ఎం ఏ దిశలో ఉంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎన్ ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ ఎం వస్తుంది. ఇదే విధంగా ఇక్కడికి వచ్చేసరికి క్యూ వస్తుంది. సో అయితే క్యూ దృష్ట్యా ఎం ఏ దిశలో ఉంది, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది వచ్చేసరికి ఇది తూర్పు అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది ఉత్తర, ఇది కాకపోతే ఈ రెండింటికి మధ్య ఉంది కాబట్టి ఇది ఈశాన్యం అవుతుంది. సో ఈశాన్యం అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లడ్ రిలేషన్. ఒక పురుషుడిని పరిచయం చేస్తూ, ఈయన భార్య మా నాన్నగారి ఏకైక కుమార్తె అని ఒక స్త్రీ అంటే ఆ స్త్రీ ఆ పురుషుడికి గల సంబంధం ఏమిటి? సో ఒక పురుషుడిని తీసుకున్నాం, ప్లస్ అనుకుందాం. అనుకున్న తర్వాత ఒక స్త్రీని తీసుకుందాం, స్త్రీ మైనస్ అనుకుందాం. అయితే ఈయన భార్య అన్నాడు కాబట్టి పురుషుని యొక్క భార్య ఈమె చెప్తున్న ఆమె కాబట్టి ఈమె నాన్నగారి ఏకైక కుమార్తె అంటే ఈవిడే. సో ఈవిడ ఒకటే అవుతారు. సో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటనేది అడిగాడు. సో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి మనకు ముందే తెలుసు, భార్యాభర్తలు. సో ఆన్సర్ అనేది భార్యాభర్తలు. సో ఇంగ్లీష్ వచ్చేసరికి హీఈస్ టేకింగ్ ఏ బుక్, చేంజ్ టు పాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఇక్కడ చూసేసరికి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇచ్చాడు కాబట్టి మనం కూడా కంటిన్యూస్ టెన్స్లో వచ్చేటట్టే పాసివ్ వాయిస్లోకి మార్చుకోవాలి. ఇక్కడ వజ్ వచ్చింది అంటే ఇది పాస్ట్లోకి వెళ్తుంది. సో ఆప్షన్ బి అనేది రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. ఏ బుక్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై హిమ్. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఒక చిన్న కాన్సెప్ట్ టెన్సెస్లోకి వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. సో సింపుల్ పాస్ట్లో వచ్చినప్పుడు మనం ఈ ఇయర్స్, మంత్స్, డేట్స్, టైం వచ్చినప్పుడు ఎలా అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఐ రైట్ అన్ ఎగ్జామ్ 2012 డాష్ ఇచ్చాడు అంటే ఇక్కడ ఇన్ వస్తుంది. ఐ రోట్ అన్ ఎగ్జామ్ ఇన్ ఏప్రిల్ అని వస్తుంది. ఐ రోట్ అన్ ఎగ్జామ్ ఆన్ మండే వస్తుంది. ఐ రోట్ అన్ ఎగ్జామ్ 9 AM ఇక్కడికి వచ్చేసరికి ఎట్ వస్తుంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాలంటే ఇయర్స్, మంత్స్ వచ్చేటప్పుడు ఇన్ వస్తుంది, ఇక్కడ డేస్ వచ్చేటప్పుడు ఆన్ వస్తుంది, ఇక్కడ టైం వచ్చేటప్పుడు ఎట్ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, మనకి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ కూడాను. సో నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్లో జ్ఞానేంద్రియాల్లో 5 మనకి, అందులో కన్ను గురించి చెప్తున్నాను. కన్ను నిర్మాణంలో 3 పొరలు ఉంటాయి. 3 పొరలు ఇవే: బయట పొర, మధ్య పొర, లోపల పొర. బయట పొరని దృఢస్థరం అంటారు, మధ్య పొరని రక్తపటలం అంటారు, లోపల పొరని నేత్రపటలం అంటారు. అయితే మధ్య పొర రక్తపటలంలో దీనిలో అనేక రక్త కణాలు ఉంటాయి. అండ్ లోపల పొర నేత్రపటలం ఉంది కదా, దీన్ని రెటినా అని కూడా అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి కనుపాప మధ్యలో గుండ్రటి రంధ్రాన్ని తారక లేదా ఐరిస్ అంటారు. ఇది ప్రీవియస్ బిట్, చాలా ఇంపార్టెంట్ కూడా. కంటిలో మూడవ పొరలో నేత్రపటలం ఉందో అందులో 2 రకాల కణాలు ఉంటాయి. అందులో ఆ కణాలు వచ్చేసరికి దండ కణాలు, శంకు కణాలు. దండ కణాలని రాడ్స్ అని అంటారు, శంకు కణాలని కోన్స్ అని అంటారు. దండ కణాలు రొడాప్సిన్ అనే వర్ణకాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా శంకు కణాలు ఐడాప్సిన్ అనే వర్ణకాన్ని కలిగి ఉంటాయి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. కంటి అధ్యయనాన్ని ఆప్థమాలజీ అని అంటారు. అండ్ కన్ను గుర్తించే రంగుల సంఖ్య 16. సో నెక్స్ట్ వచ్చేసరికి అంతే ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి నా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇది, అండ్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కాంపిటేటివ్ స్టూడెంట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.